ఒకటే డిమాండ్ ఉందండి. నీట్ పేపర్ లీక్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే అవకతవకలు కావచ్చు, అవి అన్ని సరిదిద్దాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు అనేది ప్రభుత్వం చేతిలో ఉంది ప్రస్తుతానికి. వాళ్ళు సరిగ్గా చూసుకోకుండా నచ్చినట్టుగా ప్రజల మనోభావాలను దెబ్బతీసేలాగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదనుకుంటున్నాం. జంతర్ మంతర్లో జరిగిన ప్రొటెస్ట్లో కూడా శాంతియుతంగా జరిగే ఒక ప్రొటెస్ట్లో వచ్చి అనవసరంగా లాఠీ చార్జ్ చేయడం, టియర్ గ్యాస్ చేయడం, చిన్నపిల్లలు, మహిళలు అందరి మీద దాడి చేయడం అనేది చాలా అనవసరమైన చర్యలా కనిపిస్తుంది నాకు. అందుకని మాకు ఒకటే ఒక డిమాండ్ ఉందండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడాలి దీని గురించి, మోదీ గారు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రిజైన్ చేయాలి. ఎందుకంటే ప్రతి 9 నెలలకు ఒక తప్పు చేసుకుంటూ ఉంటామంటే అది ఎట్లా కుదురుతుంది? ఈ మన గవర్నమెంట్ ఉన్నది మనల్ని రక్షించడానికి, మనల్ని బాగా చూసుకోవడానికి కదా. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే స్టూడెంట్ పై లాఠీ చార్జ్ ఎందుకు జరిగిందంటే పార్లమెంటును ముట్టడించడం అనేది తీవ్రవాదమైన చర్య కదా, అట్లా చేయొద్దు కదా, తీవ్రవాదులకు వీళ్లకు ఏం తేడా ఉందని వాళ్ళ ప్రశ్న. తీవ్రవాదులకి మాకు చాలా తేడా ఉందండి. తీవ్రవాదులు బాంబులు వేసుకొని వస్తారు, మేము జస్ట్ కలం పట్టుకొని వచ్చినాం. మేము నార్మల్ విద్యార్థులం. మా చర్యని అసలు అంతవరకు మీరు ఎందుకు తీసుకోపోయినారు? మమ్మల్ని మేము ప్రధానమంత్రి ఆఫీస్ని ముట్టడించేంత వరకు ఎందుకు తీసుకోపోయినారు? అవసరం లేదు కదా. మేము చెప్పిన డిమాండ్లు ముందే వింటే అయిపోతుండే కదా. లేదు, మీరే మమ్మల్ని డ్రాగ్ చేసి మళ్ళీ మా మీద చేయడం ఏంది? మీరు మాట్లాడలేదు కదా, ఎందుకు మాట్లాడలేదు? ఒకటే సైడ్ నుంచి డైలాగ్ అయితే ఎట్లా? కమ్యూనికేషన్ ఉండాలి కదా గవర్నమెంట్కి, ప్రజలకి. అది మాట్లాడండి ముందు. ఎంతసేపు విద్యార్థులు ప్రొటెస్ట్, ఎంత పీస్ఫుల్గా జరుగుతున్న ప్రొటెస్ట్, పిల్లలు ఉండే, పెద్దోళ్ళు ఉండే, మహిళలు ఉండే, ఎంత పీస్ఫుల్గా చేస్తున్న ప్రొటెస్ట్కి వచ్చి వాళ్ళు వైలెన్స్ క్రియేట్ చేసి ఇది ఎట్లుందంటే వాళ్ళే దెబ్బలు తగిలించుకొని మళ్ళీ మా మీద వేసినట్టుంది. ప్రొటెస్ట్ లో భాగంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది అనేది వాళ్ళ ఆరోపణ. దేశాన్ని విచ్ఛిన్నం చేయడం మీరు ఇక్కడ చూస్తున్న ఎంతమంది విద్యార్థులు, ఒకరికొకరు సంబంధం లేదు, అందరం వచ్చినాం ఈ రోజు కలిసి ఒకటే ఒక నినాదం మీద. విద్యార్థులందరూ ఏకమైతుండే ఎందుకు భయపడుతుంది గవర్నమెంట్? దేశాన్ని ఇట్లా విచ్ఛిన్నం చేస్తుంది. మేమన్నా మతం గురించి మాట్లాడుతున్నాం, ఏదైనా కులం గురించి మాట్లాడుతున్నాం. మేము జస్ట్ మాకున్న ఒక బేసిక్ రైట్, ఎడ్యుకేషన్ అనేది బేసిక్.